హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు నేను ఒక స్టెప్ డ్రిల్ డౌన్ ఆప్షన్ అనేది ఎలాగ రిపోర్ట్ క్రియేట్ చేస్తాం అనేది మన SSRSలో చూద్దాం. ఈ స్టెప్ డ్రిల్ డౌన్ అనేది ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇది ఒక రిపోర్ట్. ఈడ నేను ప్లస్ సింబల్ క్లిక్ చేశానంటే మన దాన్ని అంటే ఎక్స్పాండ్ అవుతుంది. మన దాంట్లో ఆ గ్రూప్లో ఉన్న డేటానంతా మనం చూడగలం. ఇది మనము ఒక స్టెప్ రిపోర్ట్లో డ్రిల్ డౌన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ మనల్ని డేటా అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. రిపోర్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. దీనికోసం నేను డేటా టేబుల్ ఏమి యూజ్ చేశాను అంటే ఇన్ఫర్మేషన్ టేబుల్ లైక్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ టేబుల్‌లో ఏ టేబుల్‌ని అయితే యూజ్ చేసి ఆ స్టూడెంట్ బ్రాంచ్ లైక్ ఏఐ బ్రాంచ్‌లో డేటా ఎంత ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఈ ఐటీలో ఎంతమంది ఉన్నారు, ఇవి మనము ఎంత అనే దానికోసము నేను ఇది యూజ్ చేశాను. సో, నేను దానికోసం ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు స్టెప్ రిపోర్ట్ డ్రిల్ డౌన్ అనే ఆప్షన్‌ని ఎలా క్రియేట్ చేస్తారనే దానికోసం నేను ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. దాని పేరు స్టెప్డ్ డ్రిల్ డౌన్ 3 అనే ఆప్షన్ ఇచ్చాను. సో, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఏదైతే మనము ఇక్కడ డేటా సోర్స్ మనకి ఏ డేటాబేస్‌ని అయితే కనెక్ట్ చేస్తున్నామో ఆ డేటాబేస్ యొక్క సర్వర్ నేమ్‌ని అది నేను కాపీ పేస్ట్ చేశాను. ఇది SQL సర్వర్ అథెంటికేషన్ కాబట్టి నేను దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తున్నాను. దాని డేటాబేస్‌ని కనెక్ట్ చేస్తున్నాను. సో, ఇట్లాగా మనం ఒక డేటా సోర్స్‌ని క్రియేట్ చేసాం. దాన్ని మళ్ళా వచ్చేసి నేను దానికి ఏదైతే మనము డేటా లైక్ క్వెరీ కావాలో లైక్ నాకు ఆ టేబుల్‌లో నాకు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ టేబుల్‌లో మొత్తం డేటా కావాలి కదా! మనం ఆ క్వెరీని ఇక్కడ రాయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఈ టేబుల్‌లోంచి మనకి డేటాని రిపోర్ట్‌గా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అది టేబులర్ రిపోర్ట్ కావాలి. సో, నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ ఏది చేసాము బ్రాంచ్ చేస్తున్నాం. ఆ బ్రాంచ్‌లో ఏమేం డీటెయిల్స్ కావాలి స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్. ఈ స్టెప్ రిపోర్ట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ప్రీవియస్ వీడియో అక్కడ చెక్ చేయొచ్చు. ఇది స్టెప్ రిపోర్ట్. దాన్ని నేను ఇక్కడ ఎనేబుల్ డ్రిల్ డౌన్ అనే ఆప్షన్‌ని గాని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ ఎనేబుల్ డ్రిల్ డౌన్ అనే ఆప్షన్ అది క్రియేట్ అవుతుంది. నేను ఇక్కడ ప్రివ్యూ రిపోర్ట్ చేస్తున్నాను. ఫినిష్. ఇది సింపుల్ రిపోర్ట్. నేను సింపుల్‌గా ఎలా చేస్తున్నానో ఈ డ్రిల్ డౌన్ అనే ఆప్షన్‌ని ఏంటి, ఎలా యూజ్ చేస్తున్నాననే దాని గురించి నేను ఇక్కడ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది ఇది చూడండి. ఈఐఈ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఈఐలో ఇదంతా ఇన్ఫర్మేషన్. ఐటీలో ఇది ఇన్ఫర్మేషన్. ఇలాగ నేను అది డ్రిల్ డౌన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ స్టెప్ రిపోర్ట్‌లో మనకి ఇలా వచ్చింది. అదే డిజైన్ పార్ట్‌కెళ్ళి మనం దాన్ని కొన్ని ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చనమాట. లైక్ దాని టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనము ఎలాగ రిపోర్ట్ అనేది అన్నీ చూడొచ్చు. అదే ఇప్పుడు చూడండి నేను బ్రాంచ్‌కి వెళ్ళేసి స్టూడెంట్ బ్రాంచ్ ఫిల్ చేస్తాను. ఇప్పుడు నో కలర్ ఉంది. నేను గ్రీన్ కలర్ పెడతాను. ఓకే. చూడండి ఆ గ్రీన్ కలర్‌కి వచ్చేసింది. ఇలాగ మనం ఏది కావాలంటే అది టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్‌కి వెళ్ళేసి నేను అలైన్‌మెంట్ ఇప్పుడు దీన్ని సెంటర్ అలాగా అలైన్‌మెంట్స్‌ని ఎలాగా ఏమైనా అలైన్‌మెంట్స్ పోయేసి లైక్ మనం ఏదైనా ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్‌కి వెళ్ళేసి నేను 22 పెట్టాను. సో, అలాగా చూడండి అదే ప్రివ్యూకి వెళ్ళేసి చూసామంటే మనకి ఆ లుక్ అండ్ ఫీల్ మనకి రిపోర్ట్ ఎలా ఉండే దాన్ని బట్టి మనం ఇలాగా ఏమైనా చేయొచ్చనమాట. చూడండి ఇది ఫాంట్ సైజ్ పెరిగిపోయిందది. స్టూడెంట్ ఐడి అనేది ఇక్కడ. అలాగా మనము ఏదైతే మనం చేయొచ్చో మనము ఇక్కడ మనకి టెక్స్ట్ ప్రాపర్టీస్‌కి వెళ్ళేసి మనం ఏదైనా చేంజెస్ మన రిపోర్ట్‌కి అనుసంధానంగా లైక్ డిపెండింగ్ మనకి రిపోర్ట్ ఎలా ఉండాలి లుక్ అండ్ ఫీల్ దాన్ని బట్టి మనం ఇవన్నీ చేంజెస్ ఇక్కడ రిపోర్ట్‌లో చేయొచ్చు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ స్టెప్ డౌన్ డ్రిల్ డౌన్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తా అన్నాను దాని గురించి ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు గాని నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.